మేడం, మీకు ఫ్రీగా బట్టలు కావాలంటే ఈ వీడియో మీకోసమే. దయచేసి లాస్ట్ వరకు చూడండి, అది ఎలాగో మీకు చెప్తాను. చెప్పరా మేడం, నా గెటప్ చూసి దయచేసి వీడియో అసలు స్కిప్ చేయకండి. ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడతామంటే, అండ్ ఈ గెటప్ ఎందుకు వేసాను అన్నీ చెప్తాను. శారీ బిజినెస్ చేసే మీ అందరికీ చాలా 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 ఇంపార్టెంట్ వీడియో మేడం ఇది. మీరు కొంటున్న ప్రైజు మ్యానుఫ్యాక్చర్ ప్రైజా, హోల్సేల్ ప్రైజా, లేకుంటే రీటైల్ ప్రైజా అన్న విషయాల్లో ఒకటి ఇంపార్టెంట్ మాట్లాడతాను. మీరు శారీ బిజినెస్లో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, రీజన్ ఏంటి, నేను క్లియర్ కట్గా నేను చెప్తాను. మీరు సూరత్కి, జైపూర్లో నిజంగానే అక్కడికి వెళ్ళి మీరు మ్యానుఫ్యాక్చర్తోనే ప్రైస్ బై చేస్తున్నారా, లేదంటే అది హోల్సేల్ షాపా, మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ షాపా అని మీకు ఎలా తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే స్కామ్స్, వాటన్నిటి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను మేడం. అండ్ నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నాను అన్న విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేడం. సపోర్ట్ చేయండి దయచేసి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం మేడం. ఈ వీడియో ఒకసారి చూడండి. ఇది మ్యానుఫ్యాక్చర్ యూనిట్. మేము ఒక షాప్కి వెళ్ళాము, ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే మేమే ఓన్ మ్యానుఫ్యాక్చర్ అంటే వాళ్ళని అడిగితే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈ షాప్కి తీసుకొచ్చారు, అంటే ఈ యూనిట్ తీసుకొచ్చారు. ఈ యూనిట్ మొత్తం చూశాను. అంతే, ఐ మీన్ అక్కడ ఉన్నంతసేపు నాకు ఇది నిజమేనేమో, వాళ్ళదేనేమో అన్నట్ల నమ్మకం కలిగిందనమాట. ఆ తర్వాత ఏమైంది, మేము రిటర్న్ హోటల్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ నేను పర్సనల్గా వచ్చి అక్కడ కలిసాను. అది ఈ మిషన్స్ 24/7 రన్నింగ్ అవుతూనే ఉంటాయి మేడం. ఇక్కడికి వచ్చి నేను వాళ్ళని కలిస్తే వాళ్ళు అన్నారు, సార్ నాన్ లోకల్ నుంచి ఎవరు వచ్చినా ఇలాంటి గోడౌన్ పిలుచుకొని వచ్చి చూపిస్తారు సార్ అని చెప్తున్నారు అనమాట. అప్పుడు నేను వాళ్ళని అడిగిన, మరి మీరు పర్మిషన్ ఎందుకు ఇస్తారు సార్ అంటే, సో అప్పుడు అంటే ఎక్కువ పర్సనల్గా మాట్లాడి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతా అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా ఇక్కడ వర్కర్సే సార్, వచ్చినప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తే మాకు కూడా అంతో ఇంతో కమిషన్ వస్తుంది అని చెప్పినారు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం హోటల్లో దిగుతామా, హోటల్లో దిగి అక్కడ మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత దగ్గరలో షాప్స్ చూడాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఎవరిని ప్రిఫరెన్స్ ఇస్తాం, హోటల్లో ఉన్న వాళ్ళని అడుగుతాం. సార్ ఇక్కడ దగ్గరలో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఎక్కడన్నా ఉన్నాయా, తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం చెప్తారంటే, అయ్యో ఎందుకు చెప్పాం మేడం, మీరు మా హోటల్కి వచ్చినారు, మీకు మేము హెల్ప్ చేయకపోతే ఎలా అని చెప్పి మనకు చెప్తారు. ఏమని, ఆల్రెడీ వాళ్ళు ఎవరితో అయితే టైప్ అయి ఉంటారో, ప్రతి హోటల్కి టైప్స్ ఉన్నాయి సార్. అందరూ ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మేడం, నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో. అన్ని హోటల్స్కి వాళ్ళ బయట ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్లకి కనెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే, తర్వాత మనల్ని ఫాలోఅప్ కూడా చేయరు. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఇంకొక చోట ఎంక్వైరీ చేయాలనుకోం, ఎందుకంటే హోటల్లో వాళ్ళు మనల్ని ఫాలోఅప్ చేయలేదు కాబట్టి సరే ఒకసారి వెళ్ళి చూద్దామని. మనం అప్పుడు వెళ్ళకముందే మన గురించి అక్కడ తెలిసిపోతుంది. సో మా హోటల్ నుంచి ఇలా వస్తున్నారు, ఇంతమంది వస్తారు అని ఇన్ఫర్మేషన్ ప్రతిదీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలా అసలు మీరు అది మీ వెనకల ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందని మీరు అస్సలు గమనించలేరు. తర్వాత ఇంకోటి ఏంది, ఒకవేళ సరే బై మిస్టేక్ అక్కడ మీరు అడగలేదు, మీరు బయటకు వచ్చారు, ఆటో వాళ్ళని అడిగారు. ఆటో వాళ్ళు ఏం చెప్తారు, ఆటో వాళ్ళు క్లియర్ కట్గా నేను డైరెక్ట్ అక్కడే షాప్ దగ్గరికే వదులుతాం మేడం, మ్యానుఫ్యాక్చర్ యూనిట్, ఫ్యాక్టరీ సేల్స్, వాళ్ళు యూనిట్స్ ఎక్కడో బయట ఉంటాయి, ఇక్కడ పెట్టుకుంటారు చిన్న గోడౌన్ల మాదిరి, రండి అని చెప్పి వాళ్ళు పిలుచుకెళ్తారు. అక్కడ వాళ్ళు కూడా వదులుతారు, వదిలి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు, ఎవరికి, మనం ఏ షాప్కి అయితే వెళ్తామో ఆ షాప్ ఓనర్కి వాళ్ళు కాల్ చేస్తారు. అంటే అక్కడ ఉన్న మేనేజర్ ఉంటారు కదా, అతనికి కాల్ చేసి మా పార్టీని అని చెప్తారు. ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైతే బిజినెస్ చేస్తారో దాంట్లో 2%, 3% ఎక్స్ట్రా మీకు అమౌంట్ వేసి అది వీళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ 2%, 3% అనేది చాలా తక్కువ చెప్తున్నాను. అంటే 10%, 15% వేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంది, మళ్ళీ మీరు ఏదైతే సెలెక్షన్ చేయాలా వద్దా అనేది మీ చేతిలో ఉండదు. టక్క వేల వెరైటీలు సెలెక్ట్ చేసుకునే లోపలే మేడం టైం అవుతుంది, తొందర కానీ చాలా తొందరపాటు పెడతారు. అలా తొందరపాటు పెట్టి మీరు కొంచెం మొహమాట పడే వాళ్ళు అయితే, డిసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారు, సరేలే అని చెప్పి కొన్నన్నా తీసుకుందాం వీళ్ళతో ఎందుకులే అన్నట్ల ఏవో ఒకటి తీసుకోవాలని తీసుకుంటారు. మీ వీక్నెస్ని వాళ్ళు పట్టుకొని మాకు టోకెన్ అమౌంట్ కట్టండి, సో ఇంతసేపు మా టైం వేస్ట్ చేసినారు అని చెప్పి మళ్ళీ అలా దబాయిస్తారు. ఇట్లా సో వాళ్ళు మనల్ని కనుక్కుంటారు అన్నమాట, ఎవరు మన చేతికి చిక్కుతారు, ఎవరు చిక్కరు అని. అలా కనుక్కొని మెటీరియల్ మనం ఏదైతే బుక్ చేస్తుంటామో అక్కడ వాళ్ళు మన ముందర అన్నీ ఓపెన్ చేయరు. సార్ ఇంక అయిపోయిందని చెప్పి ప్యాకెట్లు తెచ్చేసి బ్యాగులు సంచుల్లో కట్టేసి పార్సల్ వేసేస్తామంటారు.
మనం దగ్గర ఉండాలి, మనమే పార్సల్ కట్టించుకోవాలి, మనమే మన వెంట తెచ్చుకోవాలి. మనం ఏదైతే మెటీరియల్ కొంటామో అలా ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళు మీకు అటువంటి అవకాశం ఇయ్యరు. 500 మేడం, 1500 మేడం వేసేస్తామంటారు. ఇంటికి వచ్చి చూస్తే అక్కడ మీరు అనుకున్న దాంట్లో 50% మెటీరియల్ చేంజ్ అయిపోతుంది. అంటే మీరు అక్కడ చూసిన మెటీరియల్కి ఇక్కడ మీకు ఇంటికి వచ్చిన మెటీరియల్కి సేమ్ అయిపోతుంది, అంటే చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ అదే మెటీరియల్ వచ్చినా కూడా క్వాలిటీ డిఫరెన్స్, అంటే మీరు చూసింది నెంబర్ 1 క్వాలిటీ, మీకు ఇంటికి వచ్చినది చీప్ క్వాలిటీ. అంటే మీరు ఏమవుతుంది, నెంబర్ 1 క్వాలిటీకి మీరు అమౌంట్ పే చేసి ఇప్పుడు చీప్ క్వాలిటీని నెంబర్ 1 క్వాలిటీతో ఈక్వల్గా అమౌంట్ సేల్ మీరు ఏదైతే అమ్ముకోవాలనుకుంటారో అక్కడ అమ్ముకోలేరు, అక్కడ మీకు నష్టం జరుగుతుంది. సో ఇలాంటివి చాలా జరుగుతాయి మేడం. అది నేను ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియోలో. జస్ట్ ఇది శాంపుల్ వీడియోనే మీకోసం వదిలాను. ఇటువంటి టెన్షన్స్ ఏమొద్దు, మాకు మీ సైడ్ నుంచి ఏదైనా మాకు హెల్ప్ చేయగలుగుతారా అని ఎవరైనా అంటే నన్ను అడిగితే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను మేడం. ఒకటి ఏంటంటే, నేను అన్ని చోట్ల తిరుగుతాను, నాకు అన్ని చోట్ల కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను తిరిగి మాట్లాడి నేను ఓపెన్ హార్టెడ్గా అక్కడ నేను ఏ ప్రైస్ కొంటానో మీకు వాళ్ళ ముందరే బిల్లింగ్ చేపిస్తాను. ఆ బిల్లింగ్ మీకు చూపిస్తాను. నేను ఏం ప్రైస్ కొన్నానో ఇక్కడ వచ్చి దాని మీద జస్ట్ 5%, 10% అంతే మార్జిన్. అది కూడా ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉంటుంది కదా నాకు. అక్కడి నుంచి మెటీరియల్ తీసుకొని వచ్చి, జెన్యూన్ మెటీరియల్ తీసుకొని వచ్చి ఇక్కడ షాప్లో పెట్టి మీకు ఇవ్వటానికి అంతే. మీరు జస్ట్ డైరెక్ట్ ఇక్కడ యాక్చువల్గా నేను హోల్సేలర్ అని మీరు మర్చిపోవాలి. అక్కడ మీరు సూరత్ నుంచి కానీ, జైపూర్ నుంచి కానీ, ఇంకా ఎక్సెట్రా ఎక్కడి నుంచి అయినా కానీ మీరు మెటీరియల్ ఏదైతే కొనాలనుకున్నారో అవి జస్ట్ నీకు నా షాప్లో అవైలబుల్ ఉంటాయి. మీరు వెళ్ళి ఈ స్కామ్స్ వెనకాల పడుకోకుండా జాగ్రత్తగా ఇక్కడికి వస్తే మీరు ఆ మెటీరియల్ చూసుకోవచ్చు. అదే కాస్టే ఉంటుంది, ఛార్జెస్ మాత్రమే ఇక్కడ పెరుగుతాయి. అవి తీసుకొని మీరు హ్యాపీగా మీరు ఇంటికి, నేను ఇక్కడ ఏదైతే బుక్ చేస్తారో దానికి సేమ్ టు సేమ్ మీ ఇంటి దగ్గరికి అదే మెటీరియల్ వస్తుంది. ఏవైతే బయట చూస్తున్నామో ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఏవి మీ దగ్గరికి రాకుండా నేను జాగ్రత్త పడి మీకు మీ చెంతకు తీసుకొని వస్తాను. ఇది నేను చేసే వర్క్ మేడం. ఎవరైనా కూడా నేను ఈ ప్రాసెస్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. సో అందుకనే దీనికి వస్త్రకళ టెక్స్టైల్స్ అని చెప్పి పేరు పెట్టాను. వస్త్రకళ టెక్స్టైల్స్ అని పేరు పెట్టాను. మీరు ఒకవేళ ఒప్పుకొని ఇది ఆలోచన, మంచి ఆలోచన మీరు చేయండి అనుకుంటే నాకు కింద లైక్ బటన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మా ఫోన్ నెంబరు ప్లస్ మేము మెటీరియల్ తీసుకొని వచ్చే చోట నుండి ప్రతి పాయింట్ మీకు అప్లోడ్ చేస్తాము. మీరు చూడండి, మేము కొన్న రేటు చెప్తాము. అంటే సూరత్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ రేట్ ఏదైతే ఉందో అది మీకు చూపించి మేము అంటే చెప్పడం కాదు, బిల్లు చూపిస్తాం. ఇది మేము కొన్న బిల్లు, మేము అమ్మే బిల్లు, డిఫరెన్స్ మీరే చూసుకోండి అని క్లియర్ కట్గా చూపించి జెన్యున్గా బిజినెస్ చేయాలనుకుంటున్నాం. ఇది మీ ప్రోత్సాహంతో. అండ్ ఇంకొక పాయింట్ ఆఫర్ల గురించి ఇంకొక కొన్ని ఇతర విషయాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. మీరు ఈ ఎంకరేజ్మెంట్ నాకు ఒకవేళ ఇస్తే ఇంకా చాలా ఉన్నాయి మేడం. నేను పిన్ టు పిన్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను అనుభవించినాను, మీరు అనుభవించకూడదని, అంతే డిఫరెన్స్. నేను అనుభవించినా మీరు అనుభవించొద్దని. ఇంకా శారీ ఫ్రీ అంటారా, ఇప్పుడు మీరు ఇవన్నీ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకోవాలి, మీరు హోటల్స్ ఛార్జెస్ పెట్టుకోవాలి, ఫుడ్ ఛార్జెస్ పెట్టుకోవాలి, అవన్నిటికీ పెట్టుకున్నా కూడా మీకు న్యాయం జరుగుతుందని గ్యారెంటీ లేదు. సో మీరు ఒకవేళ సూరత్కి వస్తే ఖర్చు ఏదైతే ఉంటుందో ఇదే ఖర్చుకి మీరు నా దగ్గర బిజినెస్ మొదలు పెట్టవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఇక్కడ ఆఫర్లు పెట్టను. ఎందుకు ఆఫర్లు పెట్టనంటే నేను ఒక రేటు కొని ఒక రేటుకి అమ్మట్లేదు. నేను అక్కడ కొన్న రేటే మీకు ఇవ్వబోతున్నాను. జస్ట్ కమిషన్ తీసుకుంటాను. ఆ కమిషన్ కూడా మీరు మీ కళ్ళతో చూపిస్తాను, బిల్లులు చూపించే తీసుకుంటాను. సో దయచేసి నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. నేను మొదలు పెడతాను మీకోసం. అది కూడా హైదరాబాద్లో పెడతాను. డైరెక్ట్ సూరత్ నుంచి, జైపూర్ నుండి, ఇంకా ఎక్సెట్రా ఏరియాల నుండి తెచ్చి హైదరాబాద్లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.